అమ్మా, బరువు ఏమో దండుగా ఉంటుంది, కూలీ మాత్రం తక్కువ ఉంటుంది. ఏం చేస్తామండి? అయినా బ్యాచిలర్స్ అనుకుంటే చాలా మంది బేవర్స్ అనుకుంటారు. అలా ఏం లేదండి. ఖాళీగా ఎందుకు ఉండాలండి? బ్యాచిలర్స్కి ఏ పని అయినా పర్వాలేదు, ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. మనం ఎక్కడ పని చేసినా బ్యాచిలర్ హైలైటే. మరి హాయ్, హలో, వనక్కం, వెల్కమ్ టు బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరు బ్యాచిలర్స్ బ్రహ్మచారులునండి. మన బ్రహ్మచారులకున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. మరి ఈరోజు మన ఎపిసోడ్లో మనం కొంచెం స్పెషల్గా తయారు చేస్తున్నాం. ఏందనుకున్నారా? ఎస్, సబ్జ్ తహరీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ దాల్చా. కూలీ నంబర్ 1. ఇట్లాంటి ఫుడ్ హైలైట్, ఎవరికైనా బాగా నచ్చుతుంది. మరి అది చేసే ముందు బలా దీనికల్లా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుతాం. యా, బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము హైదరాబాద్ ఫేమస్ చుర్చుర్ మసాలా తయారు చేస్తున్నామండి. ఏంటంటే ఈ చుర్చుర్ మసాలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక 10 రకాల వెరైటీస్ డిషెస్ తయారు చేసిన ఈ మసాలా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ మసాలాలు డిఫరెంట్ మసాలాలు దొరుకుతాయి హైదరాబాద్లో సూపర్ మార్కెట్లో. మరి ఏ మసాలా ఎప్పుడు వాడాలి అని అనుకుంటారు కదా. ఏం వరి కాకండి, చాలా మసాలాలో కామన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అది కామనే. కానీ కొన్నిసార్లు ఎప్పుడు ఏ మసాలా వాడాలో ఆ మసాలా వేస్తేనే ఆ పర్టికులర్ రుచి వస్తుంది మనకు ఆ పర్టికులర్ డిష్కి. అయితే ఈరోజు ఒక మసాలా హైదరాబాద్లో చాలా ఫేమస్ మసాలా చుర్చుర్ మసాలా, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత బాగుంటుందో చూడండి. అది కూడా వాటర్ బేస్డ్ అండి. ఎందుకంటే డైరెక్ట్ మనం మసాలాలు అట్లా వేసేసామనుకోండి, కొన్నిసార్లు మాడిపోతాయి, కొన్నిసార్లు సరిగ్గా కావు, తొందరలో కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు కూడా. అయ్యో, ఆ మసాలా మర్చిపోయినా, ఈ మసాలా మర్చిపోయినాను. అందుకే ఫస్టే మనం మసాలాలు తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వేసేటప్పుడు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ మనం వండే వంట కూడా చక్కగా తయారవుతుంది. మరి ఆలస్యం ఎందుకు, ఈరోజు మన టెక్నికల్ సెగ్మెంట్లో ఫస్ట్ చుర్చుర్ మసాలాకి స్టెప్ బై స్టెప్ నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను, ఫాలో అవ్వండి. మనకు కావాల్సింది ఒక చిన్న కడాయి. ఈ కడాయిలో నేను ఆల్రెడీ నూనె వేసుకొని ఆన్ చేసుకొని పెట్టుకున్నా. ఇది కొంచెం వేడేసరికి ఆల్రెడీ ఇక్కడ కొంచెం వేడైంది. నాకు కావాల్సింది సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కూడా నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అండ్ ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంటే సింపుల్ టెక్నిక్. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత మనము దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయలు ఎలాగో కొద్దిసేపు పడుతుందండి, ఎందుకంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి కదా మనకు. అండ్ బేసిక్లీ మనం వండే వంటలో ఈ ఉల్లిపాయలతో ఒక బ్యూటిఫుల్ రుచి, అంటే ఒక సూపర్ టేస్ట్ దీనివల్లే వస్తుందండి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది చుర్చుర్ మసాలా. అంటే బేసిక్లీ నా దగ్గర చూడండి, ఇక్కడ ఎదురుగా ఎన్ని మసాలాలు ఉన్నాయో, ఈ మసాలాలని మిక్స్ చేసే ప్రాసెస్నే చుర్చురి అంటారు. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈరోజు మన ఎపిసోడ్లో మనం చేసేది సబ్జ్ తెహరీ అండ్ దాల్చా. సో నాకు ఈ 2 డిషెస్ కోసం ఒక చిన్న 2 ఎంటీ బౌల్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, 2 వంటలు వండుతున్నా అంటే 2 సూపర్ డిష్లు, అందుకే 2 బౌల్స్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ సగం వేసుకున్నా. ఇలా వేసుకొని ఇప్పుడు అలాగే ఇందులో మనము ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్, ఇలా కామన్ మసాలాస్, అంటే ఇవి రెగ్యులర్గా మనం వాడే మసాలాలు ఇవి వస్తాయి. అదే ఒకవేళ మనం గ్రీన్ కలర్ మసాలా చేసుకోవాలనుకోండి, గ్రీన్ కలర్ మసాలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదే రెడ్ కలర్ మసాలా అనుకోండి, అది ప్రాసెస్ వేరు. ఇప్పుడు నేను కామన్ మసాలాసే ఇలా డివైడ్ చేస్తున్నాను. ఇది గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం పసుపు, ఈ పసుపు వేసాను, అలాగే కొంచెం కారం. యాక్చువల్లీ హైదరాబాద్లో స్పైసెస్ అంటే ఈ స్పైసెస్ వల్ల ఆ ఘాటే వేరు, ఆ రుచే వేరు. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర అలా వేసుకున్నాం, అలాగే పుదీనా కూడా.
ఈ ఉల్లిపాయలు ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవి రెడీ అయిన తర్వాత ఇవి ఇందులో కూడా కలుపుకుంటే ఇంకా బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అలా వేసుకొని ఇది పక్కనే పెట్టుకుందాం. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం ఉప్పు అలాగే ఇక్కడ కూడా వేసుకొని దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఆహా, చూసారా, చూస్తూ చూస్తూ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి, అలాగే చుర్చుర్ మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది చక్కగా ఇలా ఒక స్పైరల్తో బ్రౌన్ ఆనియన్స్ ఒక ప్లేట్ మీద పేపర్ తీసుకొని ఇలా వేస్తే దీంట్లో ఉన్న ఆయిల్ కూడా ఆ పేపర్కి అంటుకుంటుంది అండ్ మనకు తర్వాత డ్రై అయిపోతుంది కదండి. ఆ డ్రై అయిన తర్వాత అది ఈ మసాలాలో మనం మిక్స్ చేస్తే ఒక బ్యూటిఫుల్ మసాలా రెడీ అవుతుందండి. అండ్ ఇది కొంచెం ఇలా సెపరేట్ చేసుకుందాం, తొందరగా డ్రై అయిపోద్ది. అండ్ ఇది మనము ఇందుట్లో వేసేసుకుందాం, అలాగే ఇందుట్లో కూడా కొంచెం వేసేసుకుందాం. అలాగే ఇది వేసిన తర్వాత ఇది మళ్ళీ మిక్స్ చేసుకోండి. చూసారు కదా, 2 రకాల మసాలాలు. ఏం సుమీత్ 2 రకాల మసాలాలు, రెండిట్లో ఒకటే వేసావు కదా, రెండిట్లో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అని. కానీ ఎప్పుడు ఎలా ఏది ఎక్కువ వేయాలి, ఏ టైంలో వేయాలో అది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చేసేది సబ్జ్ తహరీ. మనకు కావాల్సింది ఒక ఎంటీ బాండీ. అందుట్లో మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది కొంచెం వేడెక్కాక ఇందుట్లో మనము బిర్యానీ ఆకు, అలాగే ఇందుట్లో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, ఈ 3 కూడా లైట్గా అలా వేసుకోండి. ఇది కల్పాసి పువ్వు, అలాగే కొంచెం పచ్చిమిరకాయలు. ఈ పచ్చిమిరకాయలు నేను చిన్నగా కట్ చేసుకోకుండా లాంగ్ కట్లోనే మధ్యలోకి కట్ చేసుకున్నా, ఎందుకంటే అది తినేటప్పుడు కొంచెం ఘాటుగా ఉంటుంది, చూసేటప్పుడు కూడా కొంచెం ఏదో పొడుగ్గా ఏదో పచ్చపచ్చగా కనిపిస్తున్నాయి అనుకుంటారు. అండ్ ఒక చిన్న వుడెన్ లాడల్ తీసుకోండి, టెంపరేచర్ కొంచెం హైగా చేసుకొని లైట్గా ఇందులో సాటే చేసుకోండి. ఇవి లైట్గా సాటే అయిన తర్వాత ఇందులో మనము కొంచెం కసూరి మేతి మనము ఇలా క్రష్ చేసి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది సాటే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో కరేపాకు, కరేపాకు వేయగానే టక్క టక్క సౌండ్ ఎలా వస్తుంది కదా, ఇది కూడా సాటే చేసుకోండి. ఇది మనం మిక్స్ చేసి సాటే చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇందులో బ్యూటిఫుల్ స్మెల్ అలా వస్తుంటుంది. అండ్ గుర్తుందా, మనం ఈరోజు టెక్నికల్ సెగ్మెంట్లో మనము ఒక కామన్ మసాలా, అంటే ఆ మసాలాస్ అన్ని మిక్స్ చేసి ఒక చుర్చుర్ మసాలా తయారు చేసాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఇందులో వేస్తాం. ఇది ఇందులో చక్కగా సాటే చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత బఠానీలు, అలాగే బీన్స్, అలాగే క్యారెట్ ముక్కలు కూడా, అలాగే టమాటా ముక్కలు కూడా ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు నా దగ్గర కొన్ని పొటాటోస్ ఉన్నాయి. ఈ పొటాటోస్ నేను ముందే కట్ చేసుకొని నీళ్ళలో వేసుకున్నా. అప్పుడు చూడండి అవి ఇంకా అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ పొటాటోస్ కూడా తీసి ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఈ ఆలు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ, పెరుగులో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే
ఆ స్మెల్, ఆ టేస్ట్ ఎంత బాగొస్తుందో మీరు తినేటప్పుడు మీరే ఎంజాయ్ చేస్తారు. అరే సుమిత్, ఇన్ని కూరగాయలు వేసావు, పెరుగు వేసావు, దాంతోపాటు కొంచెం నిమ్మకాయ వేసావు. అవును, ఇంత వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇన్ని వేసాం కదండి, కొంచెం టేస్ట్కి సాల్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. ఇది వేసుకొని మళ్ళీ ఎట్లా కలుపుకోండి. ఇక్కడ చూడండి, నా దగ్గర ఈరోజు బాస్మతి రైస్ లేదండి, ఇంట్లో నార్మల్గా మనం రైస్ వాడతాం చూడండి, ఆ రైసే తీసుకొచ్చాను. అండ్ ఇది ఒక 20 మినిట్స్ ముందు మనం నీళ్ళలో సోక్ చేసి పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ తీసేయచ్చు. ఈ వాటర్ ఇలా తీసేసి, గుర్తుంది కదా టెక్నిక్ ఏంటంటే, మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి 2 గ్లాసెస్ వాటర్ కావాలి. అలాగే ఈరోజు సబ్జీ తయారీ చేస్తున్నాం కదా, సో 2 గ్లాసెస్ వెజిటేబుల్స్ కావాలి. సో 1:2 రేషియో, నెవర్ ఫర్గెట్. ఇప్పుడు ఇది మనం ఇందులో జాగ్రత్తగా వేసేస్తాం. ఇప్పుడు ఇది కూడా ఎందుకు వేస్ట్ చేయాలి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టండి. యూజువల్గా చాలా మంది దమ్ బిర్యానీలు చేస్తారు, మనకు దమ్ము అది. ఈరోజు మనం సబ్స్ తయారీ చేస్తాను, సో దానికి దమ్ చేసే అవసరం లేదు. యూజువల్గా దమ్ అనగానే ఆ పిండి పెట్టేస్తారు, అవసరం లేదు. ఇది సూపర్గా ఒక 5 to 10 మినిట్స్ మనం ఇది సిమ్లోనే పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుంటే మనకు ఒక బ్యూటిఫుల్ సబ్స్ తయారీ రెడీ అయిపోతుంది. ఈరోజు మనం తయారు చేసేది, అఫ్కోర్స్ ఫస్ట్ సెగ్మెంట్లో మనం తయారు చేసింది చుర్చురి మసాలా. టెక్నికల్ సెగ్మెంట్లో అంత బాగా చేసాం. తర్వాత మనము చేసింది సబ్జ్ తయారీ. అండ్ సబ్జ్ తయారీ ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఈ 5 నిమిషాల్లో నేను మీకు దాల్చా చేస్తాను, అది కూడా దాల్చా మటన్తో అండి. దాల్చా మటన్తో, అవునండి, మనం చేసేది కొంచెం బలం ఉండాలా, దమ్ము ఉండాలి కదా, అందుకు. సో దానికి మనకు ఒక ప్రెషర్ కుక్కర్ కావాలి. ఆ ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, తక్కువ కాదు. ఎందుకంటే ఇందులో టెక్నిక్ ఏంటంటే, మనము చుర్చుర్ మసాలా తయారు చేసుకున్నాం కదా, అవును, చుర్చుర్ మసాలా ఎప్పుడు ఎలా వాడాలో అది నేను మీకు దీంట్లో చూపించాను, ఇప్పుడు దీంట్లో కూడా చూపిస్తాను. అండ్ ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. సో ఇందులో మనము కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండిమిర్చి. సుమితి యూజువల్గా ఇది పప్పులు వేసుకుంటారు కదా అని, అవునండి, ఈరోజు మనం తయారు చేసేది దాల్చాని. సో దానికి మనము శనగపప్పే వాడుతున్నాం. అండ్ దీంతో పాటు ఇక్కడ కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొంచెం కరివేపాకు, అండ్ ఇందులో క్రష్డ్ గార్లిక్ అంటే వెల్లుల్లి వేసి ఫస్ట్ మనము దీన్ని సాటే చేసుకుందాము. సో ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తీసుకొని సాటే చేసుకోండి. చూసారా, ఇలా చక్కగా సాటే అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మటన్, ఇది బాగా సాటే చేసుకోండి, ఎందుకంటే మటన్ కొంచెం హార్డ్ మీటే కదా. సో దాన్ని మనం చక్కగా సాటే చేసుకున్నాం అనుకోండి, నేను మీకు చూపిస్తాను. అది ఏమవుతుందంటే, ఈ మిశ్రమంలో ఈ మటను చూడండి ఇలా మెల్లిగా వైట్, రెడ్ మీట్ కొంచెం వైట్గా తయారవుద్ది. అంటే ఈ మసాలా బాగా అంటుకునేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు, ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో కారం, కారం వేసాను, అలాగే కొంచెం పసుపు వేసుకుంటాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇది చూడండి,
ఇప్పుడు ఇందులో సన్న సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఈ టమాటా ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం సాటే అయ్యేసరికి ఇప్పుడు మనము టెక్నికల్ సెగ్మెంట్లో చుర్చురు మసాలా తయారు చేస్తాం. ఇవన్నీ ఇందులో మనం వేసేసుకుంటే అప్పుడు టోటల్గా మనం అనుకున్న రెసిపీ, మనం అనుకున్న డిష్ అనుకున్న విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్, ఇలా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో ఇది హైలైట్, చింతపండు మనం కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇట్లా తీసి ఇలా పిసుక్కోండి. ఇలా చక్కగా తిప్పుకుందాం. ఇప్పుడు ఇల్లు బాగా తిప్పుకున్న తర్వాత శనగపప్పు నేను 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత మనకు శనగపప్పు ఇలా తయారవుతుంది. ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇది ఇందులో వేసేయచ్చు. వేసేసి ఇది ఇక్కడ పక్కన పెట్టేసి వేసి మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని చూసారా ఇప్పుడు మనం పప్పు వేసాం కదండి, పప్పుతో పాటు కొంచెం ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది. ఇది ఇంకా కొంచెం దాల్చా కొంచెం లైట్గా ఉండాలి. లోపల ఉన్న మటన్ కూడా చక్కగా ఉడకాలి అంటే కొంచెం వాటర్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. ఇప్పుడు దీని మీద మనం ఒక లిడ్ పెట్టేసి చూసారు కదా. ఈరోజు మన ఎపిసోడ్లో నేను యాజ్ మీకు ప్రామిస్ చేసినట్టు సబ్జీ తెహరీ, అది కాకుండా ఈరోజు ఇది కూడా చేశాను. ఇదంటే ఏంటబ్బా అనుకుంటారా? స్పెషల్ అండి, మటన్ దాల్చా. ఇది అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. ఎక్కడ పోకండి, ఐల్ బి బ్యాక్. ఒక 8 to 10 విజిల్స్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన మటన్ దాల్చా రెడీ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ప్లేటింగ్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ లుక్ రెడీయా? వావ్, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఒక చక్కటి ఇట్లాంటి లాడలు తీసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ మీద పెట్టేసి మనము ఇది గ్యాస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రెషర్ కుకింగ్ చేసాము, తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ మీద పెట్టామంటే గ్యాస్ మీద పెట్టేసి ఇప్పుడు ఒక బాయిల్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి. ఒక్కసారి బాయిల్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మనం ఇక్కడ ప్లేటింగ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా కొంచెం ఒక బాయిల్ దాకా వచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి చక్కగా వచ్చేసింది. ఇందులో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా అది కూడా వేసుకుందాం. అలా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని దగ్గర పెట్టుకొని అలాగే మళ్ళీ కొంచెం ఇలా మిక్స్ చేసుకొని ఇలా వేసి చూడండి ఎంత చక్కగా తయారైంది. దీనికి కొంచెం హైలైట్గా పైన గార్నిషింగ్ చేసుకుందాం. కొంచెం లైట్గా మనకు కావాల్సింది కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనా కూడా వేద్దాం. అది కూడా ఒక స్టైల్లో. మనము ఫస్ట్లో
గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసాం కదా, ఇది లైట్గా అలా వేయండి. ఒక బ్యూటిఫుల్ మటన్ దాల్చా రెడీ. మరి సబ్జీ తయారీ ఇప్పుడేనండి. ఆ ప్లేటింగ్ కూడా చేసి చూపిస్తాను. నడిపించిన నావా, ఇది చూడండి, చక్కటి ఒక బోట్. అండ్ ఇది అండి అడ్వాంటేజ్. ఒక కూలీకి, ఒక నార్మల్ పర్సన్కి బ్యూటిఫుల్ బిర్యానీ అంటే ఇదే. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా, ఇది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. ఇప్పుడు దీన్ని కూడా ఒక హైలైట్ ఇస్తాం. అలాగే కొంచెం పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర, ఇది ఇక్కడ పెట్టేసి, ఇది చూడండి, మన ఎపిసోడ్లో ఒక బ్యూటిఫుల్ సబ్స్ తెహరీ, దాంతోపాటు మటన్ దాల్చా. ఈ విధంగా మనము ప్రెజెంటేషన్ అంటే ఒక గార్నిషింగ్, ఒక ప్రెజెంటేషన్ ఎంత చక్కగా సలాడ్తో కొంచెం రైతాతో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. మరి టేస్ట్ చేయడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. పెళ్లి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. కానీ సుమిత్ మాత్రం బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? నేను ఇక్కడ డైరెక్ట్గా టేస్ట్ చేయొచ్చు. నో, లెట్ us నాట్ డిస్టర్బ్ ద బ్యూటీ. ఆహా, ఆ లుక్ చూసారా ఎంత బాగుంది? మరి చూస్తే ఎట్లా తెలుస్తుంది సుమిత్? టేస్ట్ అనుకుంటారా? నో ప్రాబ్లం. ఒక ప్లేట్ తీసుకుందాం. సేమ్ టు సేమ్ గార్నిషింగ్ అండి. కొంచెం అలాగే కొంచెం ఆహా మటన్ దాల్చా, దీని మీద కూడా కొంచెం అలా గార్నిష్ చేసుకొని. అండ్ ఆహా, చూసారా ఈ ఆలు కూడా ఎంత చక్కగా బాయిల్ అయిందో. వేడివేడిగా ఉంది, పర్వాలేదు. ఎంత బాగుంది. దీంట్లో కొంచెం అలా నిమ్మకాయ పిండుకొని, అలాగే మటన్ ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిందంటే హైలైట్ అండి. మర్చిపోకండి, మన ఎపిసోడ్లో ఏవైతే చేసామో అది నేను మీకు ప్రొసీజర్ వైజ్ చూపించాను. ఆ టెక్నికే వాడండి. టెక్నికల్ సెగ్మెంట్లో మనం చుట్టూరు మసాలా తయారు చేస్తాం. అఫ్కోర్స్ మసాలాలని కామన్, కానీ ఎప్పుడు ఏ మసాలా ఎప్పుడు వేయాలో, ఆ మసాలాతో పాటు ఎక్స్ట్రా మసాలాలు ఎప్పుడు వస్తున్నాయో అది నేను మీకు క్లియర్గా చూపించాను. అలాగే వచ్చే ఎపిసోడ్లో కూడా నేను మీకు కొత్త వంటలు, కొత్త రుచులు నేను మీకు చూపిస్తాను. సో డోంట్ గో ఎనీవేర్, ఎందుకంటే నాకు ట్రైన్ టైమింగ్ అయింది, మళ్ళీ వెళ్ళాలి డ్యూటీకి. సబ్స్ తయారు చేయే విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగించాలి. ఆ తర్వాత 2 బౌల్స్ తీసుకొని వాటిలో అల్లం, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు మరియు నీళ్లు పోసి కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు ఓ ప్లేట్ లో పెట్టుకొని మనం కలుపుకున్న మసాలాలో వేసుకోవాలి. ముందుగా ఓ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలికలు, కల్పాసి పువ్వు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని అందులో కసూరి మేతి, కరివేపాకు మరియు మనం తయారు చేసుకున్న మసాలా వేసుకొని అందులో పచ్చి బఠానీ, బీన్స్, క్యారెట్, టమాటా, బంగాళదుంప, పెరుగు, నిమ్మకాయ మరియు ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులో నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి ఉడికించాలి. తర్వాత ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాల్చా తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, కరివేపాకు, వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. అందులో ఉల్లిపాయలు వేసి వేగించుకున్న తర్వాత మటన్, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, టమాటా, ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా వేసి కలుపుకొని అందులో కొద్దిగా నీళ్లు, చింతపండు గుజ్జు, ఉడకబెట్టిన శనగపప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత దానిపై మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న సబ్జీ తయారీతో పాటు ఇది ఒక కాంబినేషన్ గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.